మండు టెండని సైతం లెక్క చేయకుండా అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి అనంతవరం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మీ అందరికీ నాకన్నా కూడా బాధలేందో ఎక్కువ తెలుస్తా ఉన్నాయి. రాజధాని ప్రాంతం చూసుకుంటా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పి ఊరూరా తిరిగి చెప్పారు కాబట్టి అందరూ నమ్మి ఓట్లేశారు. బట్ ఏదేమైనప్పటికీ రాజధాని ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే మీరు ఒక్కసారి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఆదుకున్నటువంటి ఒకే ఒక నగరం హైదరాబాద్ నగరంతో వచ్చేటువంటి అంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి గాని, డబ్బు గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, అంతర్జాతీయ విద్యా సంస్థలు గాని, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గాని ఈ రోజున ఇండియాలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్ అయ్యేటువంటి పరిస్థితి. మరి అమరావతి కూడా మనం అలాగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఇప్పుడున్నవే కాకుండా ఇంకొక 120 సంస్థల్ని మనం ఉండుంటే ఈ పార్టీకి వచ్చేసి ఉండేవి, ఎంతో ఉపాధి కలిగేది. మరి రేట్లు చూస్తే మీరు హైదరాబాద్ లో 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రోజు ఒక్కొక్క ఎకరం. మరి ఇక్కడ చూడండి ఎంత పడిపోయినాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం వస్తున్నామని పెరుగుతున్నాయి కాబట్టి కొద్ది గొప్ప బెటర్. ఇదే కాకుండా ఇంకా ఎన్నో మనం అధికారంలో ఉండుంటే చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా యాక్చువల్ గా నరసరావుపేట ప్రాంతంలో అక్కడ పెరిగాను. నేను పుట్టింది గుంటూరు అయినా కూడా అక్కడ పోటీ చేయమని నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉంటే, కానీ చంద్రబాబు నాయుడు గారు వద్దు, నువ్వు గుంటూరుకు రా, గుంటూరులో నాకు మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి, ఢిల్లీలో గాని అమెరికాలో గాని ఎక్కడ దేశాల్లో ఉన్న అందరినీ కూడా కలిసి ఈ అమరావతి రాజధాని నేను ఉన్నా లేకపోయినా కూడా మీరందరూ కలిసి ముందుకు తీసుకు వెళ్ళాలి అని బలంగా కోరుకుని పట్టుబడి నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఢిల్లీలో గాని అమెరికాలో గాని ఎక్కడ ఏ గల్లీ ఉన్నా ఆ గల్లీలన్నీ తిరిగి ఏది తేవాలో అది ఒక పట్టు వదలని విక్రమార్కుడు లాగా నేను కష్టపడతానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు కూడా దేవుడు తరాలకు సరిపోయేటువంటి సంపద ఇచ్చాడు. నాకు స్వార్థం లేదు, డబ్బు పిచ్చి అసలు లేదు. కాబట్టి నా ఉన్న శక్తిని అంతా కూడా మీకు వాడి ఇప్పుడు చూస్తా ఉన్నాం. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఎక్కడ నుంచి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఈ సైడ్ రోడ్లు చూస్తా ఉంటే సిమెంట్ రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అవన్నీ ఎవరేశారు. 40 సంవత్సరాలలో ఎప్పుడు లేనటువంటి సిమెంట్ రోడ్లు లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం ఉన్నప్పుడు శ్రావణ్ కుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో వేశాం. అది అభివృద్ధి, కళ్ళకి కనపడేటువంటి అభివృద్ధి. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఓట్ల రాజకీయం ఆలోచించి ఒక్కొక్కరికి 3,000, 2,000, 5,000 జేబులో వేస్తే మరి రోడ్లు మనకు ఉండేవారు అడుగుతా ఉన్నా. డెవలప్ చేశారు, అవి వేసి అదే చెప్పేది ఇవన్నీ వేసాం. ఇప్పుడు ఉందంటే నెక్స్ట్ ఏం వచ్చేది, మనకు డ్రైనేజ్ అన్ని కూడా బ్రహ్మాండంగా అయిపోయి మౌలిక సదుపాయాలు. మీరు ఈ రోజు వాటర్ చూస్తా ఉన్నారు, ప్రతి గ్రామంలోనూ వాటర్ సమస్య. ఎందుకుంది వాటర్ సమస్య? సింపుల్, ఇది ముఖ్యమంత్రి అనే వ్యక్తి లేకపోతే మంత్రి అధికారులు గాని కనీస జ్ఞానం అంటే ఎంత నీళ్లు అవసరం, సమ్మర్ వస్తే ఎండాకాలం వస్తే నీళ్లు కరెంట్ అవసరం వస్తుంది అనేది ఒక కనీస జ్ఞానం అవి కూడా లేదు. ఒక నీళ్లు వదలరు. పోనీ ఎక్కడైనా చెరువులు ఉంటే చెరువుల్ని ఎండబెట్టి అందులో గ్రావెల్ నవ్వుకుంటున్నారు. ఒకవేళ ఫిల్టర్లు ఉంటే ఫిల్టర్లు అన్నా రీప్లేస్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, అది చేయరు. సో కాబట్టి అంటే ఇంత అసమర్థమైనటువంటి ప్రభుత్వం, మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున. మరి కొన్ని రోడ్లు ఉంటే, పాడైన రోడ్లు ఏమన్నా ఉంటే ఆ రోడ్లన్నిటిని కూడా కనీసం గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం, నేను చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది, ఎండ ఉంది కాబట్టి నేను తగ్గిస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మీ అభిమానాన్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి నా శాయశక్తిగా పనిచేస్తానని తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని క్యాపిటల్ గా పెట్టినప్పుడు వాస్తవంగా అయితే ఈ ఏ గ్రామంలో కూడా వేరే పార్టీ అనేది ఉండకూడదు. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్తే దానికి మోసపోయి తరతరాలుగా వస్తున్న విభేదాలతో గ్రూపులుగా ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా ఇక ముందు మనందరం కలిసికట్టుగా ఉండాలి ఈ గ్రామాల్లో. ఎందుకంటే మీరే చేయకపోతే ఎక్కడ క్యాపిటల్ వస్తే మొట్టమొదటిగా అభివృద్ధి చెందేది మీరు.
పేదవారికి కూడా ఎంతో ఉపాధి కలుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతంలో మేము వచ్చిన తర్వాత కూడా పేదవారికి ఇళ్ల స్థలాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఉంటే వాటన్నిటిని ఉంచి వాటిలో ఇళ్లు పూర్తయ్యేటట్టు చేసే బాధ్యత మాది. అలాగే లేని వాళ్ళకి ఇంకా కొత్త కొత్త స్థలాలు 1 సెంటు కాదు 2-3 సెంట్లు ఇచ్చి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పేదవారు ఈ రోజున ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ బాధ నాకు తెలుసు, అర్థం అవుతా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి పేదవాడికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు లేకుండా చేస్తాం. ఎందుకంటే కొంతమంది మాత్రమే బాగుండకూడదు, మనందరం బాగుండాలి. ఏ పేదవాడు కూడా కన్నీరు పెట్టకూడదు. దానికి శ్రావణ్ కుమార్ గాని నేను గాని తప్పనిసరిగా కృషి చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.